శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంటే ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం నాడు జరుపుకుంటున్నామండి. భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు, జైనులు జరుపుకుంటారు. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు అక్షయ తృతీయ. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా కూడా పేరు పొందింది. ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలను ఇస్తాయని నమ్మకం. ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణంలో ఉంది. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం చెబుతుంది. దాన ధర్మాలు అంటే నీటి కుండలు, చెప్పులు, గొడుగులు, విసనకర్రలు ఇటువంటివి దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు, వర్జ్యాలు వర్తించవు. ప్రతి నిమిషము శుభముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే. అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది.